అవును. శుభ్రత అంటే ఏంటి? మేకప్పులు వేసుకుని, క్రీములు పూసుకుని, ముఖానికి పౌడర్‌లు కొట్టుకోవడమా? లేక చెమట కంపు గాకుండా అత్తర్లు కొట్టుకోవడమా? లేక కాటుకలు, లిప్‌టిక్‌లు దిద్దుకుని తళతళ మెరవడమా? లేక రంగురంగుల బట్టలు వేసుకుని ధూమ్ ధామ్ అని తిరగడమా? వీటిలో ఏది అనుకున్నా ఖచ్చితంగా పప్పులో మీకు కాలేసినట్టే. ఇదంతా కాదులెండి శుభ్రంగా స్నానం చేయడం అని మీరనుకోవచ్చు. మీరు ఎంత శుభ్రంగా స్నానం చేసినా, మీ కడుపులో ఉన్న మలాన్ని మీరు పూర్తిగా 100% శుభ్రంగా చేసుకోగలుగుతారా? చేసుకోలేరు. మీకు ఏమి చేసినా మీ కడుపులో, పేగులో ఎంతో ఒక మలం కొంతానికి కొంత ఉంటుంది. అంటే మనం ఎంత అనుకున్నా పూర్తిగా ఒక మానవుడు శుభ్రంగా పూర్తిగా 100% ఉండలేడు. అది పరిస్థితి. కానీ మన వంతు, మన ప్రయత్నం మనం చేయాలి. వీలైనంత వరకి శుభ్రంగా ఉండటానికి ప్రయత్నించాలి. అలా ఎత్తుకుంటే పొద్దున స్నానం చేయడమే కాకుండా రాత్రి పడుకునేటప్పుడు కూడా స్నానం చేయాలి. అదేవిధంగా పొద్దున లేచాక ఏ విధంగా బ్రష్ చేస్తామో అదే విధంగా రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా బ్రష్ చేసి పడుకోవాలి. చాలా మందికి అంటే 75% నేను చెప్పేది జనాలకు టంగ్ క్లీనర్‌తో నాలుక గోకడం చేయరు. అలా చేయకపోతే నాలుక మీద పాచి ఏర్పడి దుర్వాసన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా టంగ్ క్లీనర్ వాడని వాళ్ళు ఖచ్చితంగా వాడటానికి ట్రై చేయండి. మనిషికి పైన, కింద శుభ్రంగా ఉంటే ఆ మనిషికి ఏ వ్యాధులు దరిచేరవు. పైన ఒకే కింద ఏంది అంటగా, అదే మగాళ్ళకు స్నానం చేసేటప్పుడు అంగం తోలు వెనక్కి లాగి అక్కడ నీటితో శుభ్రపరచుకోవాలి. ఆ పని దాదాపు 70% చేయరు. అలా చేయకపోతే అక్కడ వైట్‌గా ఒక పదార్థం చేరి అది ఫంగస్ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు మనం నోరు ఎలా బ్రష్ చేసుకుంటామో అదే విధంగా అంగం తోలు వెనక్కి లాగి అక్కడ నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే మనకు, మన ఆరోగ్యానికి మంచిది.